గిట్టుబాటు ధర కోసం కర్నూలులో ఉల్లి రైతుల ధర్నాలో పాల్గొని రైతులకు మద్దతుగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఉల్లికి సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్ యార్డులో కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన ఉల్లి రైతులు కర్నూలులోని కొత్త బస్టాండ్ వద్ద రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ రైతులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన క్వింటా 1200 రూపాయల మద్దతు ద్వారా రైతులు కోత, రవాణా ఖర్చులకు కూడా సరిపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు భారీగా ఉల్లి పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చినా కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు అయోమయానికి గురయ్యారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మార్కెట్కు వచ్చి రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రోడ్డుపైనే నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. రైతుల నిరసన నేపథ్యంలో మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ నవ్య ధర్నా వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రైతులు తెచ్చిన ఉల్లి పంట మొత్తాన్ని 2 రోజుల్లో కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఉల్లిగడ్డలు ఉన్నాయి. అధికారులు త్వరగా అధికారులు వెంటనే రైతులను మోసం చేసే అధికారులు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి.